హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిమీ కేక్స్ బై యామిని. ముందుగా అందరికీ మన సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే మన కేక్ చూస్తున్న మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఐ విష్ యూ ఏ హ్యాపీ సంక్రాంతి అండి. భోగి సంక్రాంతి అండ్ అలాగే కనుమ శుభాకాంక్షలు. ఈ కేక్ వచ్చేసి ఎట్లా తయారు చేశాను, ఎంత వెయిట్, ఎంత కాస్టింగ్ అనేది నేను చేశాను అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మీకు అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసిన అయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ కేక్ వచ్చేసి 4 kgs కేక్ అనమాట. సో అందుకే నేను ఇక్కడ వచ్చేసి స్పంజ్ 9x9 ఇంచ్ టిన్, అలాగే 8x8 ఇంచ్ టిన్ అండ్ అలాగే 8x4 ఇంచ్ టిన్లో 3 స్పంజెస్ అయితే బేక్ చేసుకున్నా. అంటే టోటల్ 2 kg వెయిట్ వచ్చేంత వరకు స్పంజ్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. దాన్ని ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని నాకు కావాల్సిన ప్రాపర్ షేప్లో నేను అరేంజ్ చేసుకొని షుగర్ సిరప్ అయితే అప్లై చేసుకొని క్రీమ్ని అయితే అప్లై చేసుకుంటున్నా. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మెయిన్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దీనికి సంబంధించిన బోర్డు వచ్చేసి 15x15 ఇంచ్ అయితే నేను తీసుకున్నాను. అండ్ బోర్డు విషయం వచ్చేసరికి డ్రమ్ బోర్డ్ తీసుకోమని నాకైతే బేకరీ మెటీరియల్ షాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారనమాట. కాకపోతే డ్రమ్ బోర్డ్ అండ్ అలాగే బాక్స్, దీన్ని ప్యాక్ చేయడానికి గల బాక్స్ నాకు ఇంచుమించు 250 రూపీస్ అయితే అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ ఏం చేశానంటే మనీ అనేది సేవ్ చేయడం కోసం నార్మల్ కేక్ బోర్డ్నే 2 బోర్డ్స్ తీసుకున్నా. మీరు ఎడ్జ్లో చూసారంటే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. 2 బోర్డ్స్ని తీసుకొని ఈ గోల్డెన్ ఫాయిల్ ఉన్న వైపు కాకుండా కింద భాగంలో మనకి ఏంటంటే వుడ్ లాగా ఉంటుంది కదా, ఆ 2 వుడ్ల భాగం అంటే బ్యాక్ సర్ఫేసెస్ రెండుని ఒకదాని మీద ఒకటి పెట్టి నేనైతే ఫెవికల్ గమ్తో అంటించేసాను అనమాట. అంటించేసి వన్ నైట్ మొత్తం వదిలేసాను. దానిపైన కొంచెం వెయిట్ పెట్టి వదిలేసరికి తెల్లారికి ఏమైందంటే చక్కగా స్టిక్ అయిపోయి చక్కగా అంటే హెవీగా తయారైంది. అంటే మన కేక్ సపోర్ట్ చేసే అంత హెవీగా అయితే తయారైంది. సో ఇక్కడైతే నాకు ఇంచుమించు 100 రూపీస్ అయితే 150 రూపీస్ అయితే మిగిలింది. ఎందుకు అంటే ఇట్లా నేను 2 బోర్డ్స్ తీసుకోవడం వల్ల నాకు 25 50 రూపీస్ అయింది. అండ్ అలాగే బాక్స్ వచ్చేసి 50 రూపీస్, టోటల్ కలిసి 100 రూపీస్కే నాకు బాక్స్ అండ్ బోర్డ్ అయితే వచ్చేసింది. అండ్ నాకైతే ఇక్కడ 150 రూపీస్ అయితే మిగిలింది. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే మనకు కావాల్సిన ప్రాపర్ షేప్లో స్పంజ్ని అయితే అరేంజ్ చేసుకొని దానిపైన షుగర్ సిరప్ అప్లై చేసుకొని దాని తర్వాత క్రీమ్ అయితే వేసుకుంటున్నాం. క్రీమ్ నార్మల్ కేక్స్కి మనం ఎప్పుడు కూడా మధ్యలో వేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఇట్లా పెద్ద కేక్స్ చేసేటప్పుడు మనం మిడిల్లో వేసుకోకూడదు. డిఫరెంట్ పొజిషన్లో వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అనేది చక్కగా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ప్యానిక్ అవ్వకుండా కొంచెం పని అయితే చేయాలి. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను బోర్డు కింద ఎలాంటి టర్న్ టేబుల్ పెట్టలేదన్నమాట. ఎందుకు అంటే మన టర్న్ టేబుల్ వచ్చేసి 12 ఇంచ్ అంటే 30 సెంటీమీటర్ మాత్రమే ఉంటుంది దాని విడ్త్. సో మిగతా బోర్డు అంతా కూడా మనకి గాల్లోనే ఉంటుంది కాబట్టి బోర్డు బెండ్ అయిపోయి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఎక్కువసేపు మనం ఈ కేక్ బోర్డు పెట్టినట్టయితే. సో నేను ఇక్కడ ఏం చేశానంటే మామూలుగా క్రమ్ కోట్ వరకు ఇట్లాగా నేను డైరెక్ట్గా టేబుల్ మీదే దీన్ని పెట్టేసుకొని అలా జరుపుకుంటూ తిప్పుకుంటూ క్రమ్ కోట్ వరకు నేను ఇట్లానే వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ వర్క్ వచ్చేసి నోజల్ వర్క్, ట్రఫుల్ అప్లయింగ్ అదంతా కూడా నేను ఏం చేశానంటే టర్న్ టేబుల్ మీద పెట్టి జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇట్లా చేయడం వల్ల నాకు ఎలాంటి బెండ్ అనేది బోర్డులో కూడా రాలేదనమాట. చాలా ఫినిషింగ్ అనేది కూడా నీట్గా వచ్చింది. అండ్ ఫ్రెండ్స్, ఇదే విధంగా మీరు 3 లేయర్స్ని చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటి అంటే ఇలాంటి పెద్ద కేక్స్ చేసేటప్పుడు కొంచెం పేషెన్సీ అనేది మనకి ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే రెగ్యులర్గా చిన్న కేక్స్ చేస్తూ ఒకేసారి టాస్క్ పెద్దది వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కొత్తగా ఎవరైతే బేకరీ స్టార్ట్ చేస్తున్నారో లేదంటే ఇలా హోమ్ బేకర్ స్టార్ట్ చేశారో వాళ్ళు కూడా ఎప్పుడు చిన్న కేక్స్ చేసి ఒకేసారి పెద్ద కేక్ వచ్చినప్పుడు మీరేం చేయాలి అని అంటే ఆ రోజు ఈ ఒక్క కేక్ తప్పించి ఇంకా ఏ కేక్స్ ఆర్డర్స్ తీసుకోవద్దు. ఎందుకంటే అలా తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి మనకి పెద్ద కేక్స్ చేసేటప్పుడు ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ప్యానిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒకవేళ డిజైన్ అనేది ఖరాబ్ అయినా మనకి ఎక్కువ ఆర్డర్స్ ఉన్నప్పుడు హెడేక్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇలాంటి పెద్ద కేక్ వచ్చినప్పుడు మీరు మినిమం చిన్న కేక్స్ని అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే మనం 4-5 చిన్న కేక్స్ చేసే మనీ ఒక్క పెద్ద కేక్ చేసిన దాంట్లో
దాంట్లో అయితే వచ్చేస్తుంది. సో నాకు టోటల్ ప్రైస్ ఎంత అయ్యింది అండ్ అలాగే నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది కూడా మీతో రివీల్ చేస్తాను. సో దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది, అంటే ఒక్క కేక్ చేసుకుంటేనే అయిపోతుందా అని కూడా అనుకోవచ్చు కదా. సో నేను దాన్ని కూడా రివీల్ చేస్తాను. మన ఛానల్ అంటే వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, స్కిప్ చేయొద్దు. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ టచ్అప్ కదా, ఫైనల్ కూడా చేశాక నేనైతే స్క్రాపర్ పెట్టాను అండ్ అలాగే కేక్ కోమ్తో స్క్రాప్ అవుట్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే కొంచెం ఫినిషింగ్ అనేది మనకి స్క్వేర్ చేసేటప్పుడు టఫ్గా ఉంటుంది కాబట్టి ఎడ్జెస్ అనేవి నీట్గా క్లీన్ అవుతాయి అండ్ అలాగే ప్రాపర్ కార్నర్స్ కూడా ఫామ్ అవుతాయి, ఎడ్జెస్ కూడా నీట్గా ఫామ్ అవుతాయి అన్నమాట. అండ్ అట్లాగే కొంచెం పేషెన్సీ అంటే ఎక్కువ ఉంచాలి, ఎందుకంటే రౌండ్ అయితే మనకి తొందరగా అయిపోతుంది, స్క్వేర్ అలాగే హార్ట్ షేప్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఫినిషింగ్లో కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు పేషెన్సీ అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి అండ్ అలాగే పీస్ ఆఫ్ మైండ్తో వర్క్ చేయడానికి అయితే మీరు ట్రై చేయండి. అండ్ మోస్ట్లీ స్క్రాపర్స్తో వర్క్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి పెద్ద పెద్ద కేక్స్లో నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, స్క్రాపర్స్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. మీరు చూసినట్టయితే చూడండి, మనకి కేక్ కోమ్తో ఎడ్జెస్ అయితే క్లీన్ అయిపోయాయి అండ్ అలాగే ఈ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో పైన అనేది క్లీన్ చేసుకున్నా. ఇది ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉన్నా కూడా నేను వదిలేసాను, ఎందుకంటే పైన ట్రఫుల్ అనేది అప్లై చేస్తాను కాబట్టి. ఇక్కడ ట్రఫుల్ వచ్చేసి మీకు క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. దానికోసం నేను ఏం చేశానంటే 2 కప్స్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని కొంచెం నేను మెల్ట్ చేసుకున్నా, అంటే లూక్ వామ్ వరకు వచ్చేటట్టు. అండ్ అలాగే 4 కప్స్ వచ్చేసి డార్క్ కంపౌండ్ చాక్లెట్ని గ్రేట్ చేసుకొని మెల్ట్ చేసిన విప్పింగ్ క్రీమ్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి ఇలా ట్రఫుల్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ ఏమైనా లమ్స్ ఉంటే మీరు దాన్ని స్ట్రెయిన్ చేసుకొని బాగా చల్లారనివ్వండి. దానిలో ఉన్న వేడంతా పోయిన తర్వాత మీరు ఇలా కేక్ పైన అయితే అప్లై చేసుకోండి. నేను కేక్ ఫినిషింగ్ అనేది ఇలాంటి పెద్ద కేక్స్కి అంతగా ఎక్కువ బాగా రాదు కాబట్టి నేనేం చేశానంటే పైన టెక్స్చర్ ఎఫెక్ట్ కోసం నేను ప్యాలెట్ నైఫ్ని తీసుకొని అటు ఇటుగా కదిలిచ్చాను అనమాట. సో దట్ మనకి చూడండి లైన్స్ ఫార్మేట్ అనేది ఏర్పడింది. అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్న నోజల్ వచ్చేసి స్టార్ నోజల్లోనే కొంచెం పెద్దది, దీనికి ఎలాంటి నెంబర్ లేదనమాట. అండ్ క్రీమ్ వచ్చేసి ట్రఫుల్ క్రీమ్, అంటే మనం ట్రఫుల్ ఆల్రెడీ బ్లాక్ చాక్లెట్ సాస్ రెడీ చేసాం కదా, దాన్నే నేను విప్పింగ్ క్రీమ్లో అయితే మిక్స్ చేసి ఇలా ట్రఫుల్ క్రీమ్ అయితే వేసుకున్నాను అనమాట. మన కస్టమర్ మనకి చెప్పింది ఏంటంటే వాళ్ళకి అసలు కలర్సే యూజ్ చేయొద్దన్నారు కేక్లో. సో అందుకని నేను ఇలాగా వాళ్ళకి రిఫరెన్స్ పిక్ అయితే పంపించాను చిన్నది. సో వాళ్ళకైతే మాకు ఇలాగే కావాలని చెప్పారనమాట. అందుకే నేను ఇట్లానే ట్రఫుల్ క్రీమ్తోనే నేను మొత్తం కేక్ని రెడీ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసిన నోజల్స్ వచ్చేసి 1M నోజల్ అండ్ అలాగే 9FT అండ్ అలాగే లీఫ్ నోజల్ కోసం నేనైతే పైపింగ్ బ్యాగ్ని రివర్స్ చేసి వీ షేప్లో కట్ చేసుకొని నేనైతే లీవ్స్ అయితే వేసేసుకున్నా, ఎలాంటి నోజల్ తీసుకోలేదన్నమాట. అండ్ మీకు బడ్జెట్ చెప్తానన్నాను కదా ఫ్రెండ్స్, టోటల్ నాకు 1200 అయ్యింది. 1200 వచ్చేసి మెటీరియల్ అండ్ అలాగే 300 వచ్చేసి నేను కరెంట్ ఛార్జ్ అనేది పట్టుకున్నా. టోటల్ 1500 అయితే నేను ఈ కేక్ని 3000 ఛార్జ్ చేశాను. సో మీరే చూసారు కదా మనకి మెటీరియల్ కాస్ట్ అండ్ అలాగే కరెంటు అదంతా మనకి 1500 అయితే ఒక లేబర్ ఛార్జ్ వచ్చేసి 500 నేను కేటాయించినట్టయితే నాకు 1000 రూపీస్ అనేది ప్రాఫిట్ మిగిలింది. అండ్ ఇక్కడ నేను కొన్ని స్ప్రింకిల్స్ సిల్వర్ స్ప్రింకిల్స్ అయితే వేసుకున్నాను అండ్ హ్యాపీ బర్త్డే ట్యాగ్ అనేది పెట్టుకున్నా. నాకైతే ఈ కేక్ కొంచెం వెల్త్గా అనిపించింది, అంటే నేమ్ ప్లేస్ చేసుకున్న దేవా అని చాలా ఖాళీగా అనిపించింది. నేనేం చేశానంటే లాస్ట్లో బేబీ బాస్ థీమ్ టాపర్స్ ఉంటే దాన్ని అయితే నేను పైన పెట్టేసుకున్నా. కొంచెం నాకు లుక్ అనేది డిఫరెంట్గా అనిపించింది అండ్ అలాగే ఖాళీ లేకుండా ఫిల్ కూడా అయిపోయింది అనిపించింది. ఈ కేక్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి నాకు కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. టేక్ కేర్.